హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్. ఏంటి ఈ వాయిస్ ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లోనే వినిపిస్తుంది, వాళ్ళకి కనిపిస్తుంది అనుకుంటున్నారు కదా. తమ్నైల్ చూసారు కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి కనపడి చెప్దాము. అండ్ నేను ఎలా స్టార్ట్ చేశాను అండ్ ఎలా మానిటైజ్ చేశాను, నా ఛానల్ మానిటైజేషన్ కూడా 6 మంత్స్లో అయిపోయిందనమాట. సో ఇవన్నీ కూడా ఎలా చేశాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. ముందుగా అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ సబ్స్క్రైబర్స్కి కూడా మీ వల్లనే నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది. సో థ్యాంక్ యూ ఫర్ దట్. అసలు ఫస్ట్ నేను ఎలా స్టార్ట్ చేశాను అనేది చెప్తాను. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేస్తానని కానీ చెయ్యాలనే ఆలోచన అయితే ఫస్ట్ అసలు లేకుండే. తర్వాత ఫస్ట్ మేము ఒక టెంపుల్కి వెళ్ళామన్నమాట. దైద అమరలింగేశ్వర స్వామి టెంపుల్ అని ఉంటుంది కదా, మన ఛానల్లో కూడా వీడియో పెట్టాను. సో అదేంటంటే గుహలో ఉంటుంది శివలింగం. సో మాకు కులదైవం లాగా అనమాట మా హస్బెండ్ వాళ్ళకి. అందుకోసం అని చెప్పి మోస్ట్లీ అక్కడికి వెళ్తూ ఉంటాము. అప్పుడు సెకండ్ టైం వెళ్ళినప్పుడు అనమాట, సరే చేతిలో ఐఫోనే ఉంది కదా, ఒకసారి వీడియో తీద్దాము జస్ట్ అన్నట్లుగా తీసాము. తీసిన తర్వాత ఏమైంది, అప్లోడ్ చేద్దాం, అందరు పెడుతున్నారు కదా, మనం కూడా స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది ఏంటి అన్నట్లుగా నేను కూడా ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అనుకొని వీడియో అంతా కూడా మొత్తం కొంచెం ఎడిట్ చేసుకున్నాను. ఎడిటింగ్ కూడా ఏం రాదు, జస్ట్ మనకు అప్పుడు ఫొటోస్ యాడ్ చేసుకొని అలాగా చిన్న చిన్న యాప్స్ ఉంటాయి కదా, అందులోంచి యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసిన తర్వాత మధ్యలో కరెక్ట్గా దేవుడు వచ్చిన దగ్గర ఆ సాంగ్ రావాలి కరెక్ట్గా. అలా పెట్టడానికి చూస్తే అవ్వలేదు నాకు. అప్పుడు ఇంకా వదిలేశాను. వదిలేసి మామూలుగా ఇంకెప్పుడో పడుకునేటప్పుడు ఎందుకో మా హస్బెండ్ అన్నారనమాట, ఎందుకు అలా గివ్ అప్ ఇస్తున్నావు నువ్వు, అసలు అది వీడియో పెట్టడం రాలేదు అన్నట్లుగా కొంచెం అలా అన్నారనమాట. అనేసరికి నాకు ఇంకా పౌరుషం వచ్చేసి అసలు ఎట్లయినా పెట్టాలి అని చెప్పి అప్పటికప్పుడు నైటే అనమాట మొత్తం వీడియో అంతా కరెక్ట్గా ఎడిట్ చేసుకున్నాను. అది చూసుకుంటూ యూట్యూబ్ చూసుకుంటూనే ఎలా పెట్టాలి ఏంటి ఎక్కడ ఎలా రావాలి అనేది, అండ్ ఒకటికి 2 సార్లు మొత్తం చూసుకొని వీడియో అయితే ఎడిట్ చేసేసాను. కరెక్ట్గా వచ్చిందనమాట. వచ్చింది, నువ్వు అన్నందుకైనా నేను అప్లోడ్ చేస్తాను అని చెప్పేసి నెక్స్ట్ డేనే ఆ రోజు అప్లోడ్ చేశాము. అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్కి లేకపోతే అండ్ వాట్సాప్లో అలాగా షేర్ చేశాను అనమాట. కొంతమంది చేసుకున్నారు, ఒక 20 సబ్స్క్రైబర్స్ వచ్చినట్టున్నారు. ఫస్ట్ నేనేమనుకున్నానంటే అసలు ఇంకా ఏముంది, ఛానల్ పెట్టగానే సో వాట్సాప్ కాంటాక్ట్ లిస్ట్లోనే ఒక 100 మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళే చేసేసుకుంటారు, అక్కడికి ఒక 200 అయిపోతాయి. అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళే కాకుండా ఇంకా వాళ్ళని ఫ్రెండ్స్నో లేకపోతే ఊర్లో ఉంటారు కదా రిలేటివ్స్, ఇలా అందరి చేత చేపించవచ్చు, ఈజీగా 500 అయిపోతాయి, ఎంతసేపు పడుతుందిలే అనుకొని అలాగే అనుకొని స్టార్ట్ చేశాను నేనైతే. స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది మొత్తం వాట్సాప్ 200 కాంటాక్ట్స్ ఉంటే 20 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అండ్ తర్వాత ఇంకా కొంచెం నేను తెలిసిన వాళ్ళ చేత అలా ఇలాగా చేపించి మొత్తం తెలిసిన వాళ్ళతో చేపించే వరకైతే 100 అయిపోయినాయి అనమాట. అప్పటికి ఇంత కష్టపడితే 100 అయినాయి అని చెప్పేసి అనుకున్నాను. సరే 100 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు, కానీ వ్యూస్ నార్మల్గానే వచ్చాయి అనమాట. ఒక 500 అలానే వచ్చాయి, 550 అలానే వస్తున్నాయి, అంతకంటే రావట్లేదు. సో ఇలా కాదు అసలు. అప్పుడు అనిపించింది నాకైతే రియలైజేషన్, ఇప్పుడు మనం చేపిస్తే జస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు కానీ వీడియోని చూడమని చెప్పలేము, అలా అని వాళ్ళ చేత చూపించలేము కదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే వాళ్ళు చూస్తారు అనేసి అప్పుడు అర్థమైందనమాట నాకు. అందుకని ఇంక నేను ఎవరినైతే సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పను, ఏదో నియర్ అండ్ డియర్ అయితే తప్ప ఇంకెవరికి అలాగే చెప్పను అనమాట. వాళ్ళకై వాళ్ళు అడిగితే చెప్తున్నాను, అండ్ చూడమని కూడా చెప్పను. అలా అని నేనేమి పెట్టను అనేం చెప్పను. వాట్సాప్లో అయితే డైలీ కంపల్సరీ పెడతాను, చూసే వాళ్ళైనా చూస్తారు కదా అని చెప్పేసి. ఇంక ఎవరికి సపరేట్గా షేర్ చేయటం కానీ అలా అయితే చేసేదాన్ని కాదు. ఇంకా సబ్స్క్రైబర్ కూడా ఎవరిని చేసుకోండి అని అయితే అడగలేదు నేను. ఇంకా ఆటోమేటిక్గా అనమాట వీడియో బై వీడియోకి అలాగే ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం పెరుగుతూ వచ్చారు. అండ్ ఇంకప్పుడు కొంచెం హోప్ వచ్చిందనమాట, ఓకే అలాగే పెరిగితే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా అలాగే కొంచెం సబ్స్క్రైబర్స్ వస్తూ ఉన్నారు. వచ్చి ఒక 300, 350, 400 అలా ఒక్కొక్క వీడియోని బట్టి అట్లా పెరుగుతూ ఉన్నారనమాట. మధ్యలో నేను ఒక ఫన్నీ వీడియో ఒకటి పెట్టాను, సో దానికి బాగా వ్యూస్ వచ్చాయి షార్ట్స్కి, దానికి కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగారు. అండ్ ఇంకా కుకింగ్కి కానీ లేకపోతే షార్ట్స్కి కొన్ని అలాగ అన్నీ పెడుతూ ఉండేదాన్ని అనమాట. ఇంకా అలా అలా కొంచెం పెరుగుతూ ఉన్నారు. ఇంకా మొత్తం అలా వచ్చేసిన తర్వాత మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే ఫస్ట్ బేసిక్ది అయితే 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి,
అలాగే 3000 వాచ్ అవర్స్ ఉండాలి. 3000 వాచ్ అవర్స్ అనేది లాంగ్ వీడియోస్కి అయితే మనకి 3000 వాచ్ అవర్స్ వస్తాయి. అలాగే షార్ట్స్కి అయితే 3 మిలియన్ వ్యూస్ ఉండాలి, అంటే 30 lakh వ్యూస్ ఉండాలి షార్ట్స్కి. ఈ 3 కండిషన్స్ కూడా ఓకే అయితే అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది అనమాట, ఎలిజిబుల్ అవుతుంది అంతే. మానిటైజేషన్ వల్ల అప్పుడు 500 3000 ఇలా అయిన తర్వాత మానిటైజేషన్ వల్ల అయితే యూజ్ ఏమి ఉండదు, పెద్ద మనీ రావటం అలా ఏముండదు, జస్ట్ సూపర్ చాట్స్ ఇంకా అలా ఉంటాయన్నమాట. అవి ఉన్నా కానీ ఎవరు తీసుకోరు, అది కొంచెం బేసిక్ నార్మల్ అనమాట, ప్రత్యేకంగా ఎవరు తీసుకోరు. సో దానివల్ల అయితే యూజ్ ఉండదు. మనకి 4000 వాచ్ అవర్స్ ఆర్ ఎల్స్ 10 మిలియన్ వ్యూస్ అండ్ అలాగే 1000 సబ్స్క్రైబర్స్ రావాలి. అది ఫుల్ టైం మానిటైజేషన్ అనమాట. అప్పుడు మనకి రెవెన్యూ స్టార్ట్ అవుతుంది, యాడ్స్ రావటం ఇవన్నీ. ఇదైతే బేసిక్ డీటెయిల్స్ అనమాట, ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నా. నెక్స్ట్ అయితే ఇంకా అలాగా నాకు 500 సబ్స్క్రైబర్స్ ఇలాగా వచ్చేసారనమాట. ఫస్ట్ది అయితే కంప్లీట్ అయింది. బట్ సెకండ్ షార్ట్స్కి అయితే నాకు అంత వ్యూస్ ఎక్కువ పెట్టాను అనమాట. షార్ట్స్ పెడతాను కానీ నార్మల్గా పెట్టేదాన్ని. నేనైతే ఓన్లీ కుకింగ్వే పెట్టేదాన్ని అనమాట, కుకింగ్ ఆర్ డివోషనల్. మోస్ట్లీ టెంపుల్స్కి వెళ్ళినా లేకపోతే ఇంట్లో కుకింగ్ వీడియోస్ అలాగా పెట్టేదాన్ని, డైట్వి పెట్టేదాన్ని అనమాట. ఇంకా అలాగ ఉండేది. అంత వ్యూస్ అయితే షార్ట్స్కి రావు అండ్ క్యాలిక్యులేట్ కూడా అవ్వవు అనమాట. దట్టు ఏంటంటే లాంగ్ వీడియోస్ అయితే 1 year లోపు అనమాట, మనకి 1 year లోపు 3000 వాచ్ అవర్స్ రావాలి. అదే షార్ట్స్కి ఎలా అంటే 90 daysకే అనమాట. మనకి 90 daysలో 3 మిలియన్ వ్యూస్ అయితే అప్పుడు మనం ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. అది ఎలా అంటే 90 daysకి చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఈ మంత్లో ఒక 50K వ్యూస్ వచ్చినాయి అనుకోండి షార్ట్స్కి, నెక్స్ట్ 90 daysలో ఈ 50K వెళ్ళిపోతాయి. ఇవి 90 days ముందు వచ్చినాయి కాబట్టి ఇవి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ 90 daysలో ఉంటుంది కదా, అవి కవర్ అవుతాయి. సో అట్లా ఉంటుంది. అందుకోసమని అంత రావనేసి నాకు ముందే అనిపించింది అనమాట. అందుకోసం అని చెప్పి నేను షార్ట్స్కి అసలు నార్మల్గా పెట్టేదాన్ని కానీ ఎక్కువ పెట్టను. అందుకోసం అని చెప్పి లాంగ్ వీడియోస్ పెట్టేదాన్ని. లాంగ్ వీడియోస్కే కొంచెం నాకు పర్వాలేదు, నార్మల్గా వచ్చేసాయి వాచ్ అవర్స్. అలాగా 1700 వరకు వచ్చినాయి. అసలు 1700కి వచ్చేసరికి అప్పటికే ఎన్నో వీడియోస్ పెట్టి అలా చేస్తేనే అప్పటికి 1700 వచ్చినాయి అనమాట. ఈ రకంగా అంటే డైలీ మహా అయితే ఒక 10 వాచ్ అవర్స్ బాగా వెళ్ళిన వీడియోస్కి అయితే. నార్మల్ వీడియోస్కి అయితే 1 hour 2 hours 3 hours అలా కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇంక ఇలా అవుతుంది, అసలు ఛానల్ మానిటైజేషన్ అవుతుందా అవ్వదా అనుకొని ఇంకా అనుకున్నా అనమాట. ఇంకా పర్లేదు ట్రై చేద్దాము. ఇన్ థింగ్ వచ్చేసి కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేయాలి. అంటే ప్రతిరోజు వీడియో పెట్టాలి. ఆర్ ఎల్స్ మీరు వారానికి ఒకటి పెడుతున్నారనుకోండి, వారానికి ఒకటి కంపల్సరీ పెట్టాలి. 2 daysకి ఒకటి పెడుతున్నారంటే 2 daysకి ఒకటి అలా. నేనైతే డైలీ ఏదో ఒకటి కంపల్సరీ పెట్టేదాన్ని అనమాట. ఏదో షార్ట్ అయినా పెట్టేదాన్ని, లాంగ్ వీడియో అయినా పెట్టేదాన్ని. ఇంకా అలాగా మోస్ట్లీ స్కిప్ చేయను. ఇంకెప్పుడైనా ఊరు వెళ్ళడానికి అప్పుడు కుదరకపోతే పెట్టడం కానీ, ఒక్కొక్కసారి ఎక్కువ రోజులు ఉంటాను లేకపోతే వీడియో చేయటం కుదరదు అనుకున్నప్పుడు ముందే అన్నీ షెడ్యూల్ చేసి పెట్టుకుంటా అనమాట. షెడ్యూల్లో పెట్టేసుకొని ఇంకా వీడియో రిలీజ్ అవుతూ ఉంటుంది. అలా చేసుకునేదాన్ని. కన్సిస్టెన్సీ అయితే పక్కాగా మెయింటైన్ చేసేదాన్ని అనమాట. ఇంకా అలాగా వీడియోస్ అలాగ వెళ్తూ ఉన్నాయి. కొంచెం వెళ్తూ ఇంకా 1700 దగ్గరే స్టాప్ అవుతున్నాయి. ఇంకా అక్కడికి వచ్చేసరికేనే నాకు అవుతుందా అవ్వదా అనే డౌట్ అయితే వచ్చింది. ఎందుకంటే వ్యూస్ కొంచెం తగ్గుతూ ఉన్నాయన్నమాట. మధ్యలో నాకు ఒక 1 week అలా కొంచెం ఎక్కడో బ్రేక్ వచ్చింది. సో దానివల్ల తగ్గుతూ వచ్చాయి. మళ్ళీ కొంచెం తర్వాత కంటిన్యూస్గా పెడుతూ ఉంటే పెరుగుతూ ఉండేవి అనమాట. అలా జరుగుతూ ఉంది. ఎంత చేసినా కానీ నాకు ఆ 1750 వరకు వచ్చేసరికి అప్పటికే నాకు అనిపించింది అనమాట, ఇది అవుతుందా అవ్వదా, అసలు చాలామంది పెడుతున్నారు, ఎవరివని చూస్తారు, అసలు అవ్వదులే ఇంకా అనుకున్నాను. సో కెరీర్ ఏమన్నా ఇది చేసుకుంటున్నానా అని చెప్పేసి నాకే డౌట్ వచ్చింది. వచ్చి ఆ రోజు నైట్ అనుకున్నాను అనమాట, అవుతుందా అవ్వదా, అసలు నేనే టైం వేస్ట్ చేసుకుంటున్నానా లేకపోతే అసలు నాకు దీని మీద ఉందో లేదో అనేసి అట్లా అనుకొని పడుకొని మార్నింగ్ లేచేసరికి ఈ దోసపిండి వీడియో అనమాట. మార్నింగ్ 4 o'clockకి అలా దోసపిండి పేలింది కదా, పేలేసరికి అసలు నాకు నార్మల్గా అయితే అసలు వీడియో తీయాలి అనేది అయితే గుర్తుండదు. ఎందుకంటే ఏదన్నా సడన్ థింగ్స్ అసలు అక్కడైతే షాకింగ్ కదా, షాకింగ్ విషయంలో ఉన్నాను. అండ్ ఎక్కడైనా ఎంజాయ్మెంట్ దగ్గర కూడా అంతే. సో పక్కన వాళ్ళు గుర్తు చేస్తే అవును కదా నేను ఒక యూట్యూబర్ని, నేను వీడియో తీసుకోవాలనేది అప్పుడు దాకా గుర్తురాదు. అలా ఉంటుందన్నమాట. నేను ఎక్కడున్నాను అంటే మైండ్ అక్కడే ఉంటుంది. సో వేరే దాని గురించి ఆలోచించను.
అందుకోసం అని చెప్పేసి ఆ రోజు అనుకున్నాను. అసలు నాకు ఎలా థాట్ వచ్చింది వీడియో తీయాలని అనుకున్నాను. ఇంకా ఆ రోజు వీడియో తీశాను. అది వీడియో చేసి పోస్ట్ చేశాను. ఆ రోజుకైతే ఒక 3000 మెంబర్స్ అలా చూశారు. ఇంకా తర్వాతకి డే బై డే పెరుగుతూ ఉందన్నమాట. తర్వాత థంబ్‌నెయిల్ కూడా కొంచెం చేంజ్ చేయండి అక్క బాగుంటుందని చెప్పి మా కజిన్ చెప్పింది. సో ఇంకా థంబ్‌నెయిల్ కూడా చేంజ్ చేశాను. ఇంకా తర్వాత వ్యూస్ వెళ్తూనే ఉన్నాయి. అలాగే ఇప్పటికైతే నియర్లీ 2,00,000 పైనే ఉంది వ్యూస్ అయితే. సో దానికే నాకు ఛానల్ మానిటైజేషన్ అయిందనమాట. ఆ వీడియోకి వాచ్ అవర్స్ అక్కడికే కలిసిపోయాయి. ఫస్ట్ 3000 వాచ్ అవర్స్ ఇవైతే కంప్లీట్ అయిపోయినాయి. ఆ వీడియో వచ్చిన తర్వాత కొంచెం వ్యూస్ అవన్నీ వచ్చేసినాయి. ఇంకా సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ ఉన్నారు. సో 1000 కూడా వచ్చేసారనమాట. అప్పటికే నాకు 1000 సబ్స్క్రైబర్స్ పైనే ఉన్నారు. ఇంక అప్పటికి ఈ ఎలిజిబిలిటీ సరిపోయింది నాకు. నాకైతే 3000 వాచ్ అవర్స్ వచ్చేసినాయి. అలాగే 1000 సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. సో ఇంకా అక్కడికైతే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అనమాట. ఇది బేసిక్ స్టెప్స్. సారీ, ఇందాక నేను చెప్పాను కదా, దానికి 3000 వాచ్ అవర్స్ అన్నా అవ్వాలి, లేకపోతే 3 మిలియన్ వ్యూస్ అన్నా అవ్వాలి. ఈ రెండిట్లో ఒకటి ఇది అండ్ 500 సబ్స్క్రైబర్స్ ఉంటే ఫస్ట్ బేసిక్ దానికి ఎలిజిబుల్ అనమాట. ఈ రెండైతే అయిపోయినాయి నాకు. ఇంకా ఛానల్ అయితే మానిటైజేషన్కి అప్లై చేద్దామని చెప్పేసి అలాగే ఇంకా రెడీ అయ్యాయన్నమాట. మామూలుగా అయితే 4000కి ఫుల్ మానిటైజేషన్, అప్పుడైనా అప్లై చేసుకోవచ్చు లేదా 3000కి కూడా అప్లై చేసుకోవచ్చు అన్నారు. అండ్ నేనేమనుకున్నా అంటే ఇది అప్పటికి ఇంకా రీచ్ వెళ్తూ ఉంది వ్యూస్. సో ఇది కూడా క్యాలిక్యులేట్ అవుతాయి కదా ఈలోపు నేను చేసుకుంటే, సో దానికి యాడ్స్ వల్ల వస్తాయి, రెవెన్యూ కూడా వస్తుంది అని చెప్పేసి ఇంకా నేను 3000కే ఫస్ట్ అప్లై చేద్దాం అనుకున్నాను. అప్పుడేంటంటే బాగా రీయూజ్డ్ కంటెంట్ అని వస్తున్నాయి, ఛానల్ మానిటైజేషన్ అవ్వట్లేదు అనేసి చాలా టాక్ నడిచిందనమాట. ఇంక నాకు కొంచెం భయం వేసింది. వేరే టెక్ ఛానల్స్ వాళ్ళని కనుక్కున్నాను. నార్మల్గా ఇన్స్టాలో మెసేజ్ చేస్తే వాళ్ళు రీయూజ్డ్ కంటెంట్ చెక్ చేసి అండ్ మానిటైజేషన్ ప్రాసెస్ చేసినందుకు నాకు 5K అలాగా ఛార్జ్ అని చెప్పారు. సో 5K కూడా ఎందుకు ఇవ్వటం, నేనే చేసుకోవచ్చు కదా అనుకున్నా. అండ్ నా ఛానల్లో అయితే వేరే వాళ్ళ వీడియోస్ కానీ అలాగే ఏం ఉండవు. సో నాకు ఆ ధైర్యం ఉందన్నమాట. నేను ఏం చేయలేదు, నాయే వీడియోసే ఉంటాయి కాబట్టి భయం లేదనుకొని నేనే చేసేసుకుందాం, 5000 కూడా ఎందుకు ఇవ్వటం అనేసి అనిపించింది. అండ్ ఏది చేసుకున్నా నాదే ఉండాలి, ఇప్పుడు వాళ్ళు చేసినా కానీ వాళ్ళు చేశారు అనేసి అనిపిస్తుంది. అలా వద్దు, నేను చేసుకున్నట్టే ఉండాలని చెప్పేసి నేనే మానిటైజేషన్కి అవన్నీ కూడా వీడియోస్ చూస్తూనే అప్లై చేసుకున్నాను. అండ్ ఇంకా కొన్ని ఎలాగా మానిటైజేషన్కి అప్లై చేశాను అండ్ వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏంటి అవన్నీ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూసేయండి ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అప్లై చేయగానే 3000 దానికి వెంటనే వచ్చేసింది. ఆ రోజు ఇవాళ నైట్ అప్లై చేశాను. అప్లై చేయగానే నాకు ఎర్లీ మార్నింగ్ 4కి ఆర్ 5కి మెయిల్ వచ్చేసింది ఓకే అయిందని. ఇంకా దాని తర్వాత మళ్ళీ 4000కి అనమాట. అక్కడ మానిటైజేషన్ ప్రాసెస్ అంతా అవన్నీ అయిపోయి ఇంక మళ్ళీ 4000 వాచ్ అవర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. 4000 కూడా ఒక 4-5 డేస్లో వచ్చేసినాయి అనమాట. డైలీ వెయిట్ చేస్తూ ఉన్నాను నేనైతే. లాస్ట్కి 2978 2998 అక్కడికి వచ్చి ఆగిపోతున్నాయి అనమాట. ఇంకా 2 అవర్స్ ఉంటే 3998 అలా వచ్చి ఆగిపోతున్నాయి. 3975 3988 39 అలాగా దగ్గరకు వచ్చేసి ఆగినాయి అనమాట. ఇది ఒక్కటి అవ్వచ్చుగా అనుకుంటూ ఉన్నాను. అలాగే నాకు 18th రోజున మానిటైజేషన్ అయిపోయింది. 4000 కూడా వచ్చేసాయి. ఇంక ఈ మానిటైజేషన్ అయిపోయింది కదా, నెక్స్ట్ జస్ట్ కొంచెమే అనమాట, లిటిల్ ప్రాసెస్ ఉంటుంది. అది జస్ట్ మనం యాడ్స్ ఆన్ చేసుకోవటం అవన్నీ ఉంటుంది. అవి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని అయిపోయిన తర్వాత నాకు యాడ్స్ కూడా రావటం స్టార్ట్ అయ్యాయి. తర్వాత మనకి ఒక పిన్ వస్తుందన్నమాట. ఆ పిన్ కోసం మనం డీటెయిల్స్ ఇవ్వాలి, మన అడ్రస్ అవన్నీ కూడా. యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ అలాగే మనకి ట్యాక్స్ అనమాట, ట్యాక్స్ పే చేయటం ఉంటుంది. సో దానికోసం అని చెప్పి ఆ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అవంతా కూడా ఫిల్ చేయాలి. తర్వాత నాకు యాడ్సెన్స్ నుంచి అది పిన్ రావాలి కదా, దానికోసం ఫస్ట్ మనకి $10 వస్తే మనము పిన్ యాక్సెస్ చేయడానికి ఉంటుంది అనేసి అలాగొచ్చింది. కానీ నాకు $10 కూడా రాలేదు అప్పటికి. రాకముందే వచ్చేసింది అనమాట. నాకు అప్పటికి $5-6 వచ్చినాయి అంతే. అప్పటికి ఇంకా అప్లై చేసేసాను. నాకు మెయిల్ వచ్చేసింది అనమాట, అప్లై చేసుకోండి ఇలాగా అని. ఇంక వెంటనే అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత నేను పర్మనెంట్ అడ్రస్ ఒకటి పెట్టాను, ప్రజెంట్ అడ్రస్ 2 ఉన్నాయన్నమాట. నా పాన్ కార్డ్ అవన్నీ కూడా నా హోమ్ అడ్రస్లో ఉన్నాయన్నమాట, పర్మనెంట్ అడ్రస్లో. సో అది ఇచ్చాను. అయితే మెయిలింగ్ అడ్రస్ మాత్రం ఇదే ఇచ్చాను, కానీ నాదైతే అక్కడికి వెళ్ళింది.
ఇక్కడికి వస్తుందేమో, ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకోవాలి, వీడియో తీసుకుందామని చాలా అనుకున్నాను. కానీ తీరా నాకు లాస్ట్‌లో తర్వాత చెక్ చేసుకున్నాను. ఒకసారి ఎందుకో యాడ్సెన్స్‌లోకెళ్ళి చెక్ చేసుకుంటే మీకు పోస్ట్‌లో ఇక్కడ ఈ అడ్రస్‌కి పంపిస్తున్నాము పిన్ అనేసి వచ్చింది. సో, ఓకేలే అనుకున్నాను. అక్కడికి వెళ్ళిందనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ మా కజిన్ ఉంటే అబ్బాయి చెప్పాడు. నాకు పిన్ అవంతా కూడా నేను ఎంటర్ చేసేసుకున్నాను. నాకు ఒక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వటమే బ్యాలెన్స్ ఉండిపోయింది. మిగిలిన ప్రాసెస్ అంతా అయిపోయింది. అండ్ రెవెన్యూ కూడా స్టార్ట్ అవుతుంది. సో, ఇదైతే నా ఛానల్ మొత్తం ఎలా జరిగింది, ఏంటి అండ్ ప్రాసెస్ అంతా ఇది. ఓకే. ఇదైతే అయిపోయింది గదా! సో, దీనిలో ఉన్న ఫ్లాస్ కానీ లేకపోతే లాభ నష్టాలు అంటారు గదా! అవి చెప్పుకుందాం. ఫస్ట్ అయితే దీనికోసం ఫస్ట్ ఎలా అనిపిచ్చేదంటే ఛానల్ ఏముంది ఈజీగా ఏమున్న వీడియో ఇలా తీసేసుకొని అలా పెట్టేసుకోవచ్చు. పెద్ద టైం పట్టదు. ఈజీగా పెట్టేయొచ్చు. ఏముండదు, కష్టం ఉండదు అది ఇదని చాలా అనుకుంటాము. కానీ అదైతే రాంగ్. నియర్లీ టైం ఇప్పుడు నేను ఈ టేక్స్ తీసుకోవడానికి నాకు నియర్లీ ఒక 10 టేక్స్ అయితే డిలీట్ చేసి మళ్ళా స్టార్ట్ చేశాను అనమాట. అంత టైం పట్టింది నాకు. అంటే కొంచెం అలవాటైపోతే అంత టైం తీసుకోదులేండి. ఫస్ట్‌లో కూడా నాకు కొంచెం వీడియో ఎడిట్ చేసుకోవడానికి చాలా టైం పట్టేది. దానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఫస్ట్ ఎడిట్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. ఇలాగ ప్రాసెస్ ఉంటుంది. అండ్ కుకింగ్ వీడియోస్ కూడా ఏముంది ఊరికే వంట చేసేది అలా పెడుతున్నారు అని అనుకుంటారు. ఆ వీడియో అంతా మనం వంట చేసుకుంటూనే ఆ వీడియో రికార్డ్ చేసుకోవాలి. ఆ వీడియో రికార్డ్ చేసుకోవాలంటే గ్యాస్ స్టవ్ మీద ఇంత ఉండకూడదు, నీట్‌గా ఉండాలి. ఆ సర్ఫేసెస్ అంతా క్లీన్ చేసుకోవాలి. అవన్నీ కూడా చాలా ఉంటాయి. ఏదో ఊరికే ఇలా పెట్టారు అలా వస్తున్నాయి అని అయితే అనుకోవద్దు. సో, అదొకటనమాట. వీడియో ఎడిటింగ్‌లు ఇవన్నీ కూడా చాలా టైమే పడతాయి. ఫస్ట్‌లో ఎక్కువ టైమే పట్టింది. తర్వాత అలవాటయ్యే కొద్దీ కొంచెం టైం తగ్గిపోయిందనమాట. ఇప్పుడైతే ఒక 1 అవర్‌లో నేను చేసేసుకొని పెట్టేయగలను. వీడియో షూట్ చేసుకునే టైం అయితే కొంచెం పడుతుంది. అండ్ తర్వాత వీడియో ఎడిటింగు, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవటం, థంబ్‌నెయిల్ కూడా నేనే చేసుకునేదాన్ననమాట. క్యాన్వాలో చేసుకుంటాను. తర్వాత నష్టాల కోసం వస్తే అసలు అనుకునే వాళ్ళైతే చాలా అనుకుంటారనమాట. ఈ అమ్మాయికి పని లేదు, ఏం లేదు ఊరికే పెడుతుంది వీడియోలు, అవసరమా? లేకపోతే ఏం చేయట్లేదు. అది ఇదని పక్కన వాళ్ళు చాలా అనుకుంటారు. అవన్నిటిని కూడా వదిలేసుకొని చేయాల్సిందే. వాళ్ళెవ్వరు తీసుకొచ్చి మనకైతే రూ. 1 కూడా ఇవ్వరు గదా! ఇవ్వరు. వాళ్ళెవ్వరు పెట్టరు. సో, ఇక్కడ మనమేం తప్పు చేయట్లేదు. మనం తెలిసినది కొంచెం మనం వీడియో చేసుకుంటున్నాము, మనం పెట్టుకుంటున్నాము అంతేగాని మనమేదో ఎవరికీ హార్మ్‌ఫుల్ చేయట్లేదు, లేకపోతే ఇంకేం చేయట్లేదు కాబట్టి అందులో అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నాకు కూడా చాలా అనిపించిందనమాట. అందరూ ఇలా అనుకుంటున్నారు అది ఇది అంటే, అవునా అనుకుని అసలు ఒక స్టేజ్‌లో అనిపించింది. బట్ మా హస్బెండ్ చెప్పారనమాట. "నువ్వేం తప్పు చేయట్లేదు. నువ్వేమి ఇదవ్వాల్సిన అవసరం అసలు లేదు. అండ్ నీకు నచ్చింది నువ్వు చేసుకుంటున్నావు. సో, దానిలో ఏమీ పట్టించుకోవద్దు. అసలు అనవసరం. ఇవన్నీ ఓకే అనుకుంటేనే దిగాలని" కూడా చెప్పారనమాట. సో, ఇవన్నీ ఓకే అనుకున్నాను. నేను ఇంకా వీడియో స్టార్ట్ చేశాను. సో, చాలామంది కూడా స్టార్ట్ చేస్తారు. కానీ ఎయిదర్ కన్సిస్టెన్సీ అన్నా మెయింటైన్ చేయాలి. లేదా అంటే కొంచెం లక్ కూడా ఉండాలని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది చాలామందిని చూసాను నేను వీడియోస్ వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి కూడా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ వీడియోస్ కూడా బావుంటాయి. ఇప్పుడు చాలామంది చిన్న ఛానెల్స్ ఉన్నాయి. వాళ్ళ వాటిల్లో గూడా ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందో. కొంతమంది పెద్ద ఛానెల్స్ ఉన్న కొన్ని కొన్ని అంత అనిపియవు. అలా ఉంటూ ఉంటాయన్నమాట. సో, దానిలో మనం పడే కష్టము అవన్నీ అయితే ఎవ్వరికీ తెలియదు. జస్ట్ ఏదో మాట అనటం అయితే ఇప్పుడు ఏముంది నా నోటితో నేను గూడా అనేయగలను గదా! ఒక్క మాటలో, ఒక్క నిమిషంలో అనేయగలను. కానీ అది చేసే వాళ్ళకి అది ఎలా ఉంటుంది, ఏంటి అనేది వాళ్ళకే తెలుస్తుంది. సో, అదైతే అవన్నీ పట్టించుకోకుండా చేయాలి అనుకుంటే చేయొచ్చు వీడియోస్. అండ్ బేసిక్‌గా అయితే మా మదర్‌కి అసలు ఇష్టం లేదనమాట నేను వీడియోస్ చేయటం. ఆహ్, ఎందుకు జాబ్ చేయొచ్చు కదా! జాబ్ చేసుకొని ఇది చేయక వీడియోస్ ఏమొస్తాయి? ఏమి ఉపయోగం లేదు కదా! అది ఇదని. అయితే తర్వాత కొంచెం చెప్పా అనమాట. ఇట్లాగ ఉంటది అది ఇదని. కొంచెం అందరూ కొంతమంది తెలిసిన వాళ్ళు, అలా చూసిన వాళ్ళే చెప్తా ఉంటారు గదా! ఇలా చేస్తుందంట గదా! వైషు అది ఇది అనంటే అప్పుడు చేస్తుందిలే అది ఇది అనేది. మా మమ్మీ అయితే లిటరల్లీ అసలు వీడియో కూడా చూడదనమాట. నేను పర్టిక్యులర్‌గా ఇదిగో ఈ వీడియో చూడు అని పంపిస్తే తప్ప లేకపోతే అసలు చూడదు. నాకొద్దసలు నిన్ను చదివిచ్చాను జాబ్ చేయి అది ఇది అని అలా మాట్లాడుతా ఉండేది. తర్వాత మానిటైజేషన్ అయిన తర్వాత అయితే చెప్పా అనమాట.
చూడు మమ్మీ అసలు మానిటైజేషన్ కూడా అయింది. చాలామంది ట్రై చేస్తా ఉంటారు. అయినా కానీ అవ్వదు. నాది అయింది. అంటే నేను కూడా కొంచెం ఏదో చేస్తున్నట్టే కదా! ఏదో ఒక కంటెంట్ ఉన్న బట్టే ఇలా వస్తున్నాయి అది ఇది అని చెప్పేసి కొంచెం అలా చెప్పా అనమాట. ఇంకా మానిటైజేషన్ అయితే అయిపోయింది. అండ్ ఇలా ఉంటాయన్నమాట. సో, అవన్నీ పట్టించుకోకూడదు. అండ్ కామెంట్స్ మెయిన్ థింగ్ వచ్చేసి కామెంట్స్ అనమాట. పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి, నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి. మీకు ఫస్ట్‌లీ నెగిటివ్ కామెంట్సే చెప్తాను. ఎందుకంటే నాకొక కామెంట్స్ వచ్చేది. ఒక పర్సనే ఒక 2, 3 వీడియోస్‌కి అదే అనమాట మెసేజ్. ఇంకా కొంచెం కూడా చేంజ్ ఉండదు. అదే మెసేజ్ పెట్టేవాళ్ళు. అసలు ఎందుకు పెట్టేవాళ్ళో ఏమో నాకు అంత ఎక్కువేమీ వెళ్ళలేదు వీడియోస్ అప్పటికి నావి నార్మల్‌గానే ఉన్నాయి. అప్పుడే అనమాట వేరే వాళ్ళ వీడియోస్ ఎందుకు పెడుతున్నారు మీరు? మీకు అది అట్లాగా పెట్టారనమాట. పెడితే నాకసలు డౌటొచ్చింది. అదసలు నేను కుక్ చేస్తున్న వీడియో, నేను పెట్టిన వీడియో దాని కింద కామెంట్ పెట్టారనమాట. ఇంక నేనైతే అసలు ఊరుకోను. ఎందుకంటే నా వీడియో అయినప్పుడు నన్ను అనాల్సిన అవసరం అయితే లేదు గదా! సో, అందుకోసం అని జెప్పి నా వీడియో చేసుకుంటున్నాను. అందులో నా వీడియో ఉంది. ఎవరి వీడియో కనిపిస్తుంది మీకు? నేను కుకింగ్ చేసుకొని పెట్టుకున్నానని చెప్పేసి గట్టిగా పెట్టేసాను అనమాట. కామెంట్ అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత నుంచి ఆ కామెంట్ అయితే రాలేదు. అలా ఫస్ట్ 2 వీడియోస్, 3 వీడియోస్‌కి వస్తూ ఉంటే నేను ఏమోలే అనుకోని వదిలేసాను. ఇంకా మళ్ళా ఎందుకసలు నాదేం తప్పులేదు గదా! ఎందుకు నన్ను అనాలి? సో, నా తప్పు లేనప్పుడు ఎవరైనా అంటే మాత్రం నాకు బాగా కోపం వస్తదనమాట. అందుకోసం అని చెప్పేసి కామెంట్ పెట్టేశాను. ఇంక తర్వాత నుంచి అసలు రిప్లై కూడా లేదు. ఒక్క కామెంట్ కూడా లేదనమాట వాళ్ళ నుంచి. అండ్ నెక్స్ట్ పాజిటివ్ కామెంట్స్ విషయానికొస్తే అస్సలు నాకు ఆ వీడియో వెళ్ళిన తర్వాత, ఆ పాజిటివ్ కామెంట్స్ చూసిన తర్వాత ఇంకా మంచిగా చేయాలి, ఇంకా బాగా చేయాలనేసి అంత హోప్ వచ్చిందనమాట. అంత బాగా పెట్టారు. అండ్ లైక్ అందరూ యూట్యూబర్స్ కొంతమంది నేను వీడియోస్ చూస్తూ ఉంటాను కదా! వాళ్ళు చెప్తుంటే అనిపిచ్చేది. ఎందుకు ఇంతలా చెప్తున్నారు సబ్స్క్రైబర్స్ గురించి, లేకపోతే ఆ కామెంట్స్ గురించి ఇలా మాట్లాడుతున్నారు, ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అనేసి అనుకునేదాన్ని. నాకు ఆ వీడియో కింద చూడండి కామెంట్స్ అర్థమవుతాయి. అందరూ కూడా ఇలా పెట్టుకోకూడదు, ఇలా పెట్టుకోండి అది ఇదని చాలా జాగ్రత్తలు చెప్పారనమాట. కొంతమంది పెద్దవాళ్ళనమాట. అంటే నేమ్స్‌ని బట్టి చెప్పాను. అండ్ వాళ్ళ మాటల్ని బట్టి నేనైతే అనుకున్నా పెద్దవాళ్ళే అనేసి. వాళ్ళు కూడా ఎంత చక్కగా చెప్పారంటే సో, నాకప్పుడు హ్యాపీనెస్ అనిపిచ్చింది. సో, మనం చేస్తున్న దానికి ఒక యూజ్ ఉంది అనేసి అప్పుడు అర్థమైందనమాట. అండ్ జాగ్రత్తగా చేయాలని. ఇప్పుడు దానికి కూడా కొంచెం నెగెటివ్ కామెంట్స్ ఉన్నాయి. అట్లా ఎందుకు పెట్టుకోవాలి? లేకపోతే ఏముందని ఈ వీడియో పెట్టారు అనన్నారు. ఏముంది అంటే ఇప్పుడు నాకే జరిగింది. అలాగే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళుండొచ్చు, లేకపోతే కొంతమంది తెలియని వాళ్ళు. మోస్ట్‌లీ ఇప్పుడు ఎవరైనా సరే ఐదర్ టప్పర్‌వేరో లేకపోతే అలా ప్లాస్టిక్ బాక్స్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటారు. మోస్ట్‌లీ 90% చేసే పనైతే అదే కదా! సో, అందుకోసమని ఎవరికైనా తెలియక ఏదైనా చేశారనుకోండి, ఇప్పుడు అదే ఫ్రిడ్జ్‌లో పెడతారు ఒక్కొక్కసారి. ఏమో తెలియదు గదా! ఒకవేళ అదే పేలితే ఏమవుతది? సో, అందుకోసం అని జెప్పైతే మన వల్ల వేరే వాళ్ళకి యూజ్ అవుతే ఉపయోగం కదా! ఒక్క వీడియో వల్ల యూజ్ అయినా గానీ మనకి అదొక హ్యాపీనెస్. నేను పెట్టిన మెయిన్ థింగ్ అయితే అదే. మన వల్ల వేరే వాళ్ళకి గూడా యూజ్ ఉండాలి అనేసి. అది ఇంక నెగెటివ్‌గా తీసుకుంటే నేనైతే ఏం చేయలేను. ఇంక అలాగ పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి, నెగెటివ్ కామెంట్స్ ఉంటాయి. నెగెటివ్ కామెంట్స్‌కి కొంచెం ఒస్తది కోపం. కానీ ఆ పాజిటివ్ కామెంట్‌ని చూసిన తర్వాత నెగెటివ్ కామెంట్ అయితే పక్కన పడేయొచ్చు. ఇష్టమైతే రిప్లై నేనైతే మోస్ట్‌లీ ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తా అనమాట. అండ్ బేసిక్‌లీ కామెంట్ అంటే గుర్తొచ్చింది. మా పిన్నికి థాంక్స్ చెప్పుకోవాలి. మా పిన్ అనమాట ప్రతి వీడియో చూస్తది. పెట్టగానే మా హస్బెండ్‌ని అయితే అసలింక నేను చూస్తావా, చూడవా అనేసి కూర్చోబెట్టి చూపిస్తాను. తర్వాత మా పిన్ అనమాట కంపల్సరీ చూసి ప్రతి దానికి కామెంట్ పెడతారనమాట. అదొక బూస్టప్ అలా అనిపిస్తది. అండ్ వీడియో ఎలా ఉంది, ఎక్కడన్నా చేంజ్ చేసుకోవాలా అయి కూడా చెప్తా ఉంటదనమాట. సో, థ్యాంక్ యూ పిన్ని. స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే మంచిగా మేము మాట్లాడగలము. అండ్ కొంచెం కంటెంట్ ఉంది, చేయగలం అనుకున్న వాళ్ళు ఈజీగా స్టార్ట్ చేసేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ ఉండదు, పెద్ద కష్టమేమి ఉండదు. నార్మల్‌గా అనమాట. మనకి స్టార్టింగ్‌లో అయితే లిటరల్లీ నాకు లాంగ్ వీడియోస్‌కి 16:9 రేషియో ఉంటుందనమాట. అలా ఫోన్ అడ్డంగా పెట్టి తీయాలి వీడియో. బట్ నాకు అలా అడ్డంగా పెట్టి తీయాలని కూడా తెలియక నార్మల్‌గా పెట్టేశాను. ఫస్ట్‌లో ఆ వీడియోస్ కొన్ని అలాగా ఉంటాయన్నమాట. ఇంకా అలాగ డే బై డే మనకే చేంజెస్ తెలుస్తూ ఉంటాయి. ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఎలా పెట్టుకోవాలి, ఇంకా బెటర్‌గా చేసుకోవాలి అనేసి అవన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయన్నమాట.
సో ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈజీగా స్టార్ట్ చేసేసుకోవచ్చు. అండ్ చాలా ఇప్పుడు ప్రతిదీ కూడా ఇంక ఇప్పుడు ఏఐ కూడా వచ్చేసింది కాబట్టి ఏఐ ద్వారా కూడా చాలా వీడియోస్ వచ్చేస్తున్నాయి. మనం కంటెంట్ ఇస్తే చాలు అదే వీడియో రెడీ చేసి కూడా ఇస్తుంది. ఇంకా అలాగా చాలా ఉన్నాయన్నమాట. మనం స్టార్ట్ చేయాలే కానీ మనం ఇంకా ఇంకా నేర్చుకోవచ్చు దీనిలో కూడా. అండ్ మెయిన్ థింగ్ రెవెన్యూ అనమాట. సో అందరూ అనుకుంటూ ఉంటారు కదా, నాకు అదే వీడియోస్ చూస్తూ ఉంటాంగా, అందులో తెలుస్తూ ఉంటాయి. నాకు ఇన్ని లక్షలు వచ్చినాయి ఈ మంత్ శాలరీ, ఇన్ని లక్షలు వచ్చినాయి ఈ మంత్ శాలరీ అని చెప్పుకుంటూ ఉంటారు. అది వస్తాయి కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే లాంగ్ వీడియోస్ మనవి బాగా వెళ్ళాలన్నమాట. లైక్ ఒక్కొక్కటి 1,00,000 వ్యూస్ వెళ్ళినాయి అంటే అప్పుడు ఇంకా మంచిగా వస్తాయన్నమాట. ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టిన తర్వాత నాకు దానికైతే వీడియో చూపిస్తాను మీకు. ఇక్కడ స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను. $14 వచ్చాయి ఆ వీడియోకైతే. సో అలాగుంటాయన్నమాట. అంత వెళ్తేనే వస్తాయి. మనకి 1K వ్యూస్కి $0.68 వస్తాయి. అదే షార్ట్ వ్యూస్కి అయితే చాలా తక్కువ వస్తాయి అన్నమాట. లైక్ 0.06 ఇంకా అలా ఉంటాయి. అసలు మనకి ఇంకా వ్యూస్ ల్యాక్స్లో వెళ్ళినా కానీ దానికి షార్ట్స్కి అయితే చాలా తక్కువ రెవెన్యూనే వస్తుంది. ఇంకా లాంగ్ వీడియోస్ మాత్రం బాగా వెళ్ళినాయి అంటే బాగా వస్తాయి అన్నమాట. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇన్నైతే మనం స్టార్ట్ చేయగానే ఇన్ని రావాలి, ఇలా రావాలంటే రావు. అండ్ చాలామంది అనుకుంటారు వీడియో పెట్టగానే లేకపోతే ఛానల్ స్టార్ట్ చేయగానే మనీ వస్తాయని. ఇంత ప్రాసెస్ ఉంటుందన్నమాట. నాకైతే 6 మంత్స్కి అయిపోయింది. చాలామంది ఇయర్స్ నుంచి చేసేవాళ్ళు ఉంటారు. అండ్ అలాగే చేస్తున్నా కానీ కొంతమంది మానిటైజేషన్ అవ్వక లేకపోతే రీయూజ్డ్ కంటెంట్ అని అలా చాలామంది ఇదైపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అన్నీ కూడా మనం చూసుకొని ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చూసుకొని అండ్ కొంచెం మనకి ఆ లక్ కూడా ఉండాలి అనిపిస్తుంది. నేను అసలు ఆ రోజే అనుకున్నాను అనమాట. సో అంటే నాకు అనిపించింది ఇంకా ఇది లేకపోతే ఒకవేళ మానేసేదాన్నేమో నెక్స్ట్ టైం ఇది జరగక. మానేయటం అంటే మానేయనులే కానీ కాకపోతే తక్కువ పెద్ద ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కదా, ఎప్పుడో ఒకటి పెట్టేసి అట్లా చేసేదాన్నేమో. అసలు ముందు మానిటైజేషన్ అయిన తర్వాత నాకు భయం వేసింది అనమాట. నెక్స్ట్ ఇంకేం వీడియోస్ పెట్టాలి, ఇంకా బాగా రీచ్ అవ్వడానికి ఇంకెంత కష్టపడాలి, అసలు మానిటైజేషన్ వచ్చింది నేను ఏం చేయాలనేసి నాకు అప్పుడు ఫస్ట్ టెన్షన్ మొదలైంది. ఆ టెన్షన్ ఎలా ఉందంటే ఫస్ట్ నేను వీడియో పెట్టిన తర్వాత ఇప్పటికైనా సరే లిటరల్లీ నేను మార్నింగ్ లెగవగానే వైటీ స్టూడియో ఓపెన్ చేస్తాను. వైటీ స్టూడియో ఓపెన్ చేసేసి వ్యూస్ అనమాట, వ్యూస్ చూసుకుంటాను, అలాగే కరెన్సీ చూసుకుంటాను అనమాట. సో అలాగ అలవాటైపోయింది. అంతకుముందేమో జస్ట్ ఇంక ఫోన్ లేచిన తర్వాత చూస్తే ఫోన్ వాట్సాప్ చూసే అలా. నాకైతే ఇప్పుడు వైటీ స్టూడియో అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ వీడియో పెట్టిన తర్వాత అయితే ఒక 2-3 డేస్ నాకైతే లిటరల్లీ నిద్ర పట్టలేదు ప్రామిస్గా. అసలు ఇంకా నైట్ కలల్లో కూడా ఇదే అనమాట. ఎన్ని వ్యూస్ వస్తాయో ఏమో, ఏం వీడియో పెట్టాలి, ఎన్ని వ్యూస్ వస్తాయి, ఇదే కలలో ఉండేదాన్ని. ఆ 2 డేస్ అయితే లిటరల్లీ నిద్రే పోలేదు నేను. పడుకున్నాను కానీ ఆ కలలు కూడా కలలో లేకపోతే నా ఆలోచనలు మొత్తం అలా ఉండే అనమాట. అంత ఈగర్గా వెయిట్ చేసేదాన్ని ఫస్ట్లో. ఇంకా తర్వాత తర్వాత పెట్టుకుంటూ వ్యూస్ వస్తూ ఉంటాయి, ఇంకొంచెం పెరగాలి అని అనుకుంటూ ఉండేదాన్ని అప్పుడు. సో అలా ఉంటూ ఉంటుందన్నమాట. ఇదైతే నా యూట్యూబ్ జర్నీ. సో నా మానిటైజేషన్ ప్రాసెస్ ఇవన్నీ. సో మీకు ఇంకా ఏమన్నా డీటెయిల్స్ కావాలి అంటే నాకు పింగ్ చేయండి, నేను చెప్తాను. ఆర్ ఎల్స్ మీకు ఇంకేమన్నా వీడియో ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ అండ్ ఎలా ఎడిట్ చేసుకుంటాను వీడియోస్ అండ్ ఎలా చేస్తాను అవన్నీ కూడా, థంబ్నెయిల్స్ కానీ ఇవన్నీ ఎలా చేస్తాను అనేది మీకు కానీ కావాలి అంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ ఆ వీడియో చేస్తాను. దట్స్ ఆల్ అండి. మీరు కూడా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసుకోవాలంటే ఈజీగా స్టార్ట్ చేసేసుకోవచ్చు. అండ్ కొంచెం బేసిక్ డీటెయిల్స్ అనమాట, ఎలా పెట్టుకోవాలి ఏంటి, ఎలా ఎడిట్ చేసుకోవాలి అవి తెలిస్తే సరిపోతుంది. ఇంకా తర్వాత నుంచి మనకే అలవాటు అయిపోతుంది అనమాట. ఒక వీడియో పెట్టుకున్న దగ్గర నుంచి ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది. అండ్ పక్కన వాళ్ళ గురించి అయితే అసలు ఆలోచించకండి. ఒకవేళ మనం ఏమన్నా డాన్స్లు వేసి లేకపోతే ఇంకేమన్నా తప్పులు చేసి ఇట్లా చేస్తున్నారు అంటే, లేకపోతే మనం ఒకరిని మోసం చేస్తున్నామంటే బాధపడాలి కానీ, సో అలాంటివి ఏం చేయట్లేదు. మన వర్క్ మనం చేసుకుంటున్నాము. మనకి మన డబ్బుల కోసం ఎవరైనా ఇప్పుడు ఛానల్ పెడుతున్నారు, ఫ్రీగా పెట్టండి వీడియోస్ అంటే అస్సలు మోస్ట్లీ 99% కూడా పెట్టరు. ఇంకా ఎవరన్నా కొంచెం అంటే ఇండస్ట్రీలోకి వెళ్ళాలని లేకపోతే వాళ్ళ టాలెంట్ చూపించుకోవాలి అనుకున్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళైతే ఎవ్వరు పెట్టరు కూడా. సో ఎవరైనా ఆ మనీ కోసమే కాబట్టి కంపల్సరీ అది కూడా చూసుకుంటారు. మన కోసం మనీ కోసం మనం చేసుకుంటున్నాము,
అంతేగాని ఎవరో కోసం చేయట్లేదు అండ్ ఏం చేయట్లేదు కాబట్టి అవి అసలు పట్టించుకోకండి. అంటూ ఉంటారు, ఎందుకు అమ్మాయికి అవసరమా, అమ్మాయి ఇలా పెడుతుందంట వీడియోలో అది ఇది చాలామంది అనుకుంటూనే ఉంటారు. సో అవన్నీ అసలు బుల్షిట్ అనమాట. అవన్నీ పక్కన పడేసి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవటమే. సరే, ఫైనల్లీ మీకు పిన్నదైతే చూపిస్తాను. యాడ్సెన్స్ నుంచి వచ్చిందైతే ఇదన్నమాట. మనకి ఇలాగా ఈ నేను ఫింగర్స్ పెట్టిన దగ్గర పిన్ వస్తుంది అనమాట. ఈ పిన్ని మనం ఎంటర్ చేయాలి. ఇది ఒక 90 డేస్ వరకు ఉంటుందన్నమాట. నాకు ఫస్ట్ తెలియక మళ్ళీ ఒకవేళ టైం అయిపోతుందేమో, అయిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవడానికి ఉండదేమో అని చెప్పేసి భయమేసి వెంటనే నేను ఇంకా నెంబర్ చెప్పమన్నాను. నెంబర్ చెప్పేశారు, ఇంకా నేను యాడ్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ అయితే బ్యాంక్ అకౌంట్ ఒకటే యాడ్ చేసే ప్రాసెస్ ఉంది. అదైతే నాకు ఇంకా ఇది రాలేదన్నమాట. లైక్ మనకి మెయిల్ వస్తుంది బ్యాంక్ డీటెయిల్స్ కూడా యాడ్ చేసుకోండి అనేసి. అదైతే ఇంకా రాలేదు మరి నాకు. ఒకసారి చూడాలి, చెక్ చేస్తాను నేనైతే. అంతే అండి ఈ వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ, లేకపోతే ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయటం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.